ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే మరిన్ని వీడియోలు మీకోసం అందించే ప్రయత్నం చేస్తాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరి చిన్న సహాయం. ఈ రోజున మనకి ఒక ముఖ్యమైన సమాచారం, అందరికీ ఇష్టమైంది కూడా. లక్ష్మీదేవి ప్రసన్నత కలగాలి. అవును గురుగారు, తప్పకుండా నాకు డబ్బులు, జేబు ఖాళీ ఉందండి, డబ్బులు కావాలి, నాకు వ్యాలెట్ డబ్బులు లేవు గురుగారు, అర్జెంటుగా నాకు డబ్బులు ఇవ్వండి. వ్యాలెట్లు ఆడపిల్లలు పాపం సరదాగా కొత్త కపుల్స్, కొత్త జంటలు ఏదన్నా హనీమూన్కి వెళ్ళాలి, పాపం డబ్బులు కావాలి. ఉద్యోగం చేస్తున్నాం, కష్టపడుతున్నాం, అమ్మకి కనీసం ఒక్క నెక్లెస్ కొనలేకపోతున్నాను నేను, పాపం ఒక కొడుకు ఆవేదన. కూతురు కూడా అంతే, మా నాన్నగారికి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలని కూతురు ఆవేదన. ఇటువంటివి మనము చూస్తున్నప్పుడు భగవంతుడు ఇవ్వచ్చు కదా. కష్టపడని వెధవలకి, అంటే ఆడపిల్లలు కూడా చెప్తున్నాను నేను దీంట్లో, ఆడపిల్లలు కలిపే, కష్టపడని వెధవలకి ఒక్క నయాపై ఇవ్వాల్సిన అవసరం లేదు, వద్దు వాళ్ళకి. ఎందుకంటే అసమర్థులు వాళ్ళు. ఏదో సినిమాలో మనం చూపిస్తారు కదా, అలీకి అసమర్థుడు ఏంటి, ఏంటి మమ్మీ ఎవడేడు అని ఏదో డైలాగ్ వస్తుంది చూసారా. అమ్మవారి లక్ష్మి మూట వేసినా సరే వాడు దాన్ని పక్క తన్నేస్తాడు. అలాగా దరిద్రుడికి అది ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. కష్టపడి వాడికి అమ్మవారు కనుక అనుగ్రహం కలిగించి కాస్త డబ్బిస్తే 10 మందికి ప్రయోజనం కలిగిస్తాడు. కాబట్టి కష్టపడ్డ వాడికి ధనం రావాలి. మరి ధనం రావాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా మన ఇంట్లో ఇల్లంతా కూడా మనకి పరిశుభ్రంగా ఉండాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని, అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. నేను హాస్టల్లో ఉంటా గురుగారు, నీ హాస్టల్లో నీ రూమ్ని, నీ గదిని, నీ యొక్క మంచాన్ని పరిశుభ్రంగా ఉంచుకో. నువ్వు స్నానం చేసే మగ్గు, నువ్వు స్నానం చేసే బకెట్ శుభ్రంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎంత పరిశుభ్రంగా ఉంటే నీ విద్వత్తు బాగుతుంది, నీ విద్వత్తు వల్ల విజ్ఞానం పెరుగుతుంది, విజ్ఞానం వల్ల ఏ పని చేస్తే నాకు బాగా కలిసి వస్తుందో అనేటువంటి జ్ఞానం ఏర్పడుతుంది. ఆ పని వల్ల నీకు ప్రయోజనం ఏర్పడుతుంది, ఆ ప్రయోజనంతో ధనం సంపాదిస్తాం. చూడండి, చిన్న కిటుకు పరిశుభ్రత అనేది మనకి ఎంత ప్రశాంతతను కలిగిస్తుంది. ఇల్లు శుభ్రం వల్ల దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. మనకి శ్రీ సూక్తం అందరికీ వచ్చు, దాదాపుగా చాలామంది శ్రీ సూక్తం వచ్చు నోటికి. జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధించ సర్వాణ్ణ మే గృహాత్. జ్యేష్ఠాదేవిని అనగా దరిద్ర దేవతని బయటికి వెళ్ళగొట్టి లక్ష్మి, ప్రసన్నమైనటువంటి మహాలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించడం. అంటే జ్యేష్ఠలక్ష్మి అంటే ఎవరు? చెత్తా చెదారం అని అర్థం. పనికిరానటువంటి వస్తువులు. ఈ పనికిరాని వస్తువులన్నీ కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం మంచిది. అలాగే మన ఆఫీస్లో కూడా పనికిరాని చెత్త వ్యక్తులు ఉంటారు కొంతమంది. అటువంటి వ్యక్తులు కూడా మనం పంపించేయాలి. ప్రయోజకులైనటువంటి వ్యక్తుల్ని మాత్రం ఉంచుకోవడం వల్ల మనకు సమస్త ఉన్నతి ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. సమస్త వృద్ధి పొందుకుంటే అందులో పనిచేసే 10 మందికి లాభం కలిగే అవకాశం. కాబట్టి ఎక్కడైనా సరే పనికిరాని వస్తువులు, పనికిరాని వ్యక్తుల్ని పరిమేళ. ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వ్యక్తులు ఎవరు ఉంటారు? ఆలోచన. వెంటనే కొంతమంది కొంటె ప్రశ్నలు ఇస్తారు. మా ఇంట్లో మా బామ్మ ఉంది స్వామి, బయటికి వెళ్ళగొట్టాలా? ఆ బామ్మ అనేది లేకపోతే నీ ఉనికి ప్రశ్నార్థకం. మీ తాత అనేది లేకపోతే నీ ఉనికి అసలు ప్రశ్నార్థకం. కాబట్టి ఇటువంటి దరిద్రపు కామెంట్స్ వెంటనే చేసి మన వంశాంకురటువంటి పెద్దవాళ్ళని, మన యొక్క తాతలు ముత్తాతల్ని కూర్చోబెట్టి రోజు కాళ్ళు కడిగి ఆశీర్వచనం తీసుకుంటే మహాలక్ష్మి ప్రసన్నత అంతకంటే నీకు గొప్పదేం లేదు. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళ గురించి కామెడీగా మాట్లాడి నీ యొక్క సభ్యత సంస్కారాన్ని కోల్పోకు. చెప్పే విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి తప్ప ఇంట్లో పనికిరాని వ్యక్తులు అంటే ఏంటి? అసమర్థులైనటువంటి వ్యక్తి, యువకుడు అయ్యండి, యువతి అయ్యండి, చదువుకోక పరిహాసంగా మాట్లాడుతూ, అనవసరమైనటువంటి ఇంట్లో తిండి తింటూ కాలక్షేపం చేస్తూ, చదువుకోకుండా పని చేయకుండా వ్యక్తుల్ని తన్ని తగిలేయండి, బయటికి పంపించేసేయండి. బతుకుతారు రోడ్డు మీద, అడుక్కొని బతుకుతారు, మనకి అభ్యంతరం లేదు. కన్న కొడుకైనా సరే, కన్న కూతురైనా సరే. ఇటువంటి ఇంట్లో ఇలా ఇటువంటి ఉన్నారు కాబట్టి మనం ఎదుగుదల లేకుండా పోతుంది. రెండవది, పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం. నువ్వు చేస్తున్న పని భగవంతుడితో సమానం. ఈ పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోయేసరికల్లా నువ్వు నష్టపోయేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎదుగుదల ఉండదు ఖచ్చితంగా. ఎక్కడ వేసిన అక్కడే ఉంటుంది. కాబట్టి నీ పని మీద గౌరవం పెరగాలి, నీ పని వల్ల ప్రయోజనం పొందుకోవాలి, నీ పనిని ప్రతిరోజు కూడా దాన్ని సాన పెడుతూ ఉండాలి. లక్ష్మి అప్పుడే ఉంటుంది. ఏమో నేనేదో డబ్బులు ఎలా వస్తాయి చెప్పంటే, డబ్బులు ఎలా అంటే నీకు మంత్రం వేస్తే డబ్బులు వస్తాయా? అలాంటప్పుడు నీ చెప్పడం ఎందుకు? నేను ప్రేక్షకులు చెప్పడం ఎందుకు? నేనే శుభ్రంగా మంత్రం చెప్పుకొని నేను 1,000 లక్షల కోట్లు సంపాదించుకుంటా కదా, అటువంటి మంత్రాలు నాకెందుకు వస్తాయి? కాబట్టి మంత్రం అనేది ఎట్టి పరిస్థితి గుర్తుపెట్టుకోండి, మన శక్తిని చైతన్యవంతం చేయడానికి తప్ప
అకాలం అంటే ఇది అంటారు కదా, వర్షంలో కనుక వర్షాకాలంలా కనుక నీకు ధనవర్షం ఏం కురవదండి. మంత్రం అనేది మన చైతన్యాన్ని కలిగిస్తుంది, మనలో ఉనికిని బయటకు తీసుకొస్తుంది, మన నైపుణ్యాన్ని బయటికి తీసుకొస్తుంది. అది మంత్రం యొక్క శక్తి. మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే తప్పకుండా రాలుతాయి. నేను చాలా చెప్పాను. నేను ఉదాహరణకి మీకు కూడా చెప్తాను. ఇప్పుడు మీరు, నేను, కెమెరామెన్ వెళ్తున్నాం. ఒక ప్రేక్షకుడు, ఒక కిరణ్ శర్మ, మా కెమెరామెన్, ముగ్గురం వెళ్తున్నాం. అడవిలో వెళ్తున్నాం మనం. నేను ముందు వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ చెట్టు కనపడింది నాకు. నేను చెట్టు చూస్తూ ఉన్నాను. నేను బాయ్ చెట్టు బాగా ఉంది, మంచి చింతపండు, చింతకాయలు బాగా ఉన్నాయి. ఇంటికి వెళ్ళి మావాడికి ఇస్తే శుభ్రంగా నాకు చింతకాయ పచ్చడి చేసి పెడుతుంది. నాకు నోరు ఊళ్ళు ఉడుతున్నాయి. నాకు చెట్టు ఎక్కరాదు. నేను దేవుని ప్రార్థన చేస్తున్నా, స్వామి ఇవి నాకు అందేటట్టు చెయ్యి. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యభవతో తైషవే నమః. స్వామి ప్రార్థన చేస్తున్నా. ఓ గంట అయిపోయింది. ఏంటో దేవుడు దయదలుస్తలే, నన్ను మంత్ర చదివినా నాకేం రావట్లేదు అని నిట్టూర్పుతో ఉన్నా నేను. ఆ సమయంలో మా కెమెరామెన్ అక్కడి నుంచి వస్తున్నాడు. శర్మ గారు, గురుగారు నమస్కారం, ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఎండలు ఎందుకు స్వామి? ఇలా చింతకాయలు ఉన్నాయి, బాగున్నాయా, చూస్తున్నాను వాటి కోసం అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆ మనోడు ఉండి, గురుగారు మంచిది గురుగారు, నాకు ఎక్కడం వచ్చు, దిగడం రాదు అంటే, ఏం చేద్దాంలే చూద్దాం, ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి మా కెమెరామెన్ సగం దాకా ఎక్కాడు. బాబు చింతకాయలు తెంపాడు, దిగడం రావట్లా. ఇంతట్లా ఏం అర్థం కావట్లేదు. చూస్తున్న ప్రేక్షకుడు మీరు కూడా అడవిలో వచ్చారు. అయ్యో శర్మ గారు నమస్కారం అండి, మీ ఛానల్ బాగుంటుందండి, మీరు మంచిగా చెప్తారండి, మీ సబ్స్క్రైబర్ నేను, మాకు మంచిగా బ్రహ్మాండంగా మీరు చెప్పే బాగా కరెక్ట్ అనిపిస్తాయి మాకు. థ్యాంక్స్ నాన్న. పైన పాపం మా కెమెరాను ఇరుక్కుపోయాడయ్యా. ఎట్లా అంటే ఎందుకు పంతులు, చింతకాయల కోసం ఎక్కాడు, నేనే పాపం ఎక్కమని చెప్పాను, ఎక్కాడు, ఇరుక్కుపోయాడు. అవే నాకు దిగొచ్చు పంతులు అని చెప్పేసి పాపం మావాడు ప్రేక్షకుడు మీరు వెళ్ళి మా కెమెరామెన్ తీసుకొచ్చారు. కెమెరామెన్ హాయిగా రాకుండా బాగానే చింతకాయలు తీసుకొచ్చాడు. ఆ చింతకాయలు ముగ్గురం పంచుకున్నాం. నా కేసుని ఇచ్చాడు, మా కెమెరామెన్కి, ప్రేక్షకుడు మీకు కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? నా మంత్రం యొక్క ప్రభావం చేతనే కలిగిందంట. నా సంకల్పం అదే. నేను మంత్రం చదువుకోవడం వల్ల నాకు ఒక వ్యక్తి వచ్చాడు, నా కెమెరామెన్ అటు వచ్చాడు. అతను ఆ రూట్లో ఎందుకు రావాలి? వేరే రూట్ ఉంది, వెళ్ళిపోవచ్చుగా. ఆ రూట్లో నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించడం ఎందుకు? అంటే నా మంత్రం యొక్క ప్రభావం లేదంటే సత్సంకల్పం. నా వల్ల ఆ కెమెరామెన్కి, ఇంకొక వ్యక్తికి, ఆ వ్యక్తి వల్ల మా ఇద్దరికి, కెమెరామెన్లో మా ఇద్దరికి, అందరికీ ఒకళ్ళకొకళ్ళకి అనుసంధానమయ్యే శుభయోగం కలుగుతుంది. అది మంత్రం యొక్క ప్రభావం. అంతప్ప నేను మంత్రం చదవగానే దేవుడు వచ్చే చెట్టును ఊపే చింతకాయలు రాలించండి నాకు. ఈ విధంగా చింతకాయలు రాలుతాయి. మన మీనింగ్ ఏమిటి? మంత్రానికి చింతకాయలు రాలుతాయా? నా దోషుల్లోకి వచ్చాయి చింతకాయలు, అంతే వచ్చాయి. అది కెమెరామెన్ ఇచ్చాడా, పక్కన ప్రేక్షకుడు ఇచ్చాడా, నాకు అనవసరం. నా మంత్రం నా చింతకాయలు నా చేతికి వచ్చేసాయి. ఇది నా సంకల్పమే. కాబట్టి ఇటువంటిది మంత్రానికి ఈ శక్తి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అలాగే లక్ష్మీదేవిని ఇంటికి రావాలంటే కూడా సంకల్ప ప్రధానం ఉండాలి, మంచి ఒక వ్యక్తిత్వం ఉండాలి, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే పెద్దలను గౌరవించే తత్వం ఉండాలి. ఫస్ట్ నీ తల్లిదండ్రుల్ని గౌరవించే ప్రయత్నం చేయాలి. అప్పుడు నీ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది. భార్యని ప్రేమించడం కాదు స్వామి, భార్యని గౌరవించాలి. ఆటోమేటిక్ ప్రేమించుకుంటాయి. కానీ గౌరవించుకునే తత్వము మనిషికి ఉంది. నీ భార్యని గౌరవించు, నీ కూతుర్ని గౌరవించు, నీ తల్లిని గౌరవించు. నీ ఇంట్లో లక్ష్మీదేవి నిన్ను గౌరవించిన ఇంట్లో ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని మనం ఆడ వ్యక్తిని మనం గౌరవించే ఆడదాన్ని భయపడి మళ్ళీ తప్పుగా అనుకోకండి. నా తల్లిని అమ్మ ఇటు రావే అంటా నేను, అంటే అమ్మని రావే అంటే నా తప్పుగా అనుకోవడం కాదు. అక్కడ అమ్మ నాకు అన్నం పెట్టవే, అమ్మ నాకు నీళ్ళు ఇవే అంటమ్మా. కాబట్టి తప్పుగా అదంటే నా ప్రతి విషయాన్ని తప్పుగా వక్రీకరణ చూడకండి మీరు. ఎప్పుడైతే నువ్వు స్త్రీని గౌరవిస్తావో లక్ష్మి నీ ఇంట్లో ఉంటుంది. పెద్దలను గౌరవిస్తావో నీ ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు నీట్గా ఉంటావో లక్ష్మి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవాలయ సందర్శన చేస్తున్న వారానికి ఒకసారి, కనీసం ఒక్కసారైన వారానికి నువ్వు దేవాలయానికి వెళ్తున్నావా, ఈశ్వరుని యొక్క దేవాలయానికి వెళ్ళండి. ప్రతి సోమవారం మీకు లక్ష్మి ఇంట్లో ఉంటుంది. అదేమిటండి ఈశ్వరుని వెళ్తే లక్ష్మి వస్తుంది, శుక్రవారం ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళాలి కదా, తప్పకుండా వెళ్ళండి. కానీ ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఈశ్వర దేవాలయం తప్పకుండా చేయాలి. మోక్షాన్ని, జ్ఞానాన్ని కలిగించేవాడు ఈశ్వరుడు. కాబట్టి మీరు ఇవి చేస్తే లక్ష్మి ఉంటుంది. అంటే నీట్గా ఉండడం, బుద్ధి వికాసం ఉండడం, పెద్దల్ని గౌరవించడం, భార్యాభర్తల అన్యోన్యత, మన పనిచేసే విషయంలో జాగ్రత్తగా ఉండడం, పనికి మనం అంకితమైపోవడం, బద్ధకం విడనాడడం, భగవత్ సంకల్పం, ఇన్ని రకాలు ఉంటే నీ ఇంట్లో లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇది కాదని ఏమన్నా చెప్పండి. మీ నాన్నగారిని అడగండి, మీ అమ్మగారిని అడగండి. ఇది కాదు, తప్పు కిరణ్ అనిపించండి ఒకసారి. కాబట్టి ఇవి చేస్తే మీ ఇంట్లో 41 రోజుల్లో లక్ష్మీప్రదమైనటువంటి స్థితి ఉంటుంది. మీ కార్యం దిగ్విజయం అవుతుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, పిల్లల్లో చదువు, విచక్షణ జ్ఞానం పెరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. నేను చెప్పేది ఏది ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు. కాబట్టి ప్రతి ఒక్కటి ఆచరణాత్మకమైనది. మనం చేస్తే ప్రయోజనాన్ని పొందుకునే విషయం ఉంది. కాబట్టి తప్పకుండా ఇది మీరు చేసి ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.